మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరోసారి నోటీసులు పంపించింది. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది 7వ సారి కావడంతో ఈసారైనా కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఆఫ్ అధినేత కేజ్రీవాల్ స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఇంతకు కేజ్రీవాల్ వాదన ఏంటి? ఇప్పటికైనా ఈడీ ఎదుట విచారణకు కేజ్రీవాల్ హాజరవుతారా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 26న తమ ముందుకు విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోరింది ఈడీ. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది 7వ సారి. స్థానిక కోర్టులో ఈ అంశం ఉన్నందున తాజాగా సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ చేస్తున్న వాదనలను ఈడీ తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ తమ సమన్లు పాటించడం లేదని ఢిల్లీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణకు రాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ప్రత్యక్ష హాజరు నుంచి కేజ్రీవాల్ మినహాయింపు పొందారు. ఢిల్లీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో నిందితులపై విచారణకు తగిన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరును పలుమార్లు ప్రస్తావించింది. గోవా ఎన్నికల సమయంలో 45 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆదాయాన్ని ఆప్ ఉపయోగించిందని ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించి నిందితులు కేజ్రీవాల్తో టచ్లో ఉన్నట్టు తెలిపింది. దీంతో అసలు ఈ మద్యం కుంభకోణం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 2022 జూలై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దీంతో మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖ రాయడం వల్ల సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో A1గా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరును చేర్చింది. 2023 ఏప్రిల్లో సిసోడియాను 9 గంటల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ నమోదు చేసిన కేసులోనూ సిసోడియాకు సమన్లు అందాయి. ఇక ఇదే కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటికే 6 సార్లు సమన్లు జారీ చేయగా ఈడీ విచారణకు హాజరు కాలేదు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపిస్తోంది. సమన్ల చెల్లుబాటు అంశం కోర్టులో ఉందని, దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్కు ఈడీ అధికారులు మళ్లీ సమన్లు పంపే బదులు న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడాలని సూచిస్తోంది. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లు చట్ట వ్యతిరేకమని ఆరోపిస్తోంది ఆప్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపింది. కానీ ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం జారీ చేసిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం వల్ల ఈడీ ఇటీవలే కోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న న్యాయస్థానం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ నెల 17న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ రోజున విశ్వాస పరీక్ష ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్. అయితే తదుపరి విచారణకు హాజరవుతానని కోర్టును కేజ్రీవాల్ అభ్యర్థించగా ఇందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. గతేడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ను 9 గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులో కూడా సమన్లు అందాయి. కానీ కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరు కావడం లేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేతలను అరెస్ట్ చేయడం సహా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం వంటివి బీజేపీ కుట్రలో భాగమని ఆప్ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కుట్రపూరితంగానే ఆప్ నేతలను విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ అరెస్ట్ చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో తనను ఎప్పుడైనా ఈడీ అరెస్ట్ చేయొచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ప్రకటించారు. ఈ కేసులో విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ కోర్టుకు హాజరవుతానని తెలుపగా ఈ కేసు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో తాజాగా 7వ ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడంతో ఈసారైనా కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.